హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యశ్రీ బ్లాగ్స్. మేమైతే ఇంకైతే మా మదర్ వాళ్ళ ఇంటికైతే మేమైతే బయలుదేరాము. ఎందుకు అంటే స్పెషల్ మాకైతే అమ్మవారి పండుగలు అయితే స్టార్ట్ అయ్యాయి. నజగరం తల్లి పండుగ అని స్టార్ట్ అయింది. మేమే 3:30 ఇంకా లేచి మాకు 6:30కి ట్రైను. అయినా మా హస్బెండ్కి ఊరంత గాబరు కదా, అందుకని మమ్మల్ని అయితే 4:51కే ఇంకా మేమైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మేమైతే ఇంకా ఆటోలోనైతే బయలుదేరి వచ్చినట్టుకైతే 4:51 అయింది. మేము ఇంటి దగ్గర అయితే 4కి బయలుదేరాము, 4:30కి బయలుదేరాము. ఇంకా వచ్చినప్పుడు ఇక్కడికి 10 నిమిషాలు తక్కువ 5 అయితే అయ్యింది. ఇంకా మా హస్బెండ్ టికెట్స్ తీయడానికి అయితే ఇంకా వెళ్ళారు. మేమైతే ఇంకా వెయిట్ చేసాము. ఇంకా కిందనే ఉండుతాం, ఎందుకంటే ఇంకా 1 అవర్ టైం ఉంది కదా. మేము 5కి వస్తాం, 6:30కి ట్రైను. 6కి ట్రైన్ అయితే లైన్లో పెట్టారు. ఇంకా 6కి వచ్చాము. ఇంకా లైన్లో పెట్టగానే మాకైతే సీట్లు దొరికాయి. ఇంకా పక్కన మా అత్త వాళ్ళ అక్క కూడా మాతో అయితే వచ్చింది. వాళ్ళది మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన. అందుకని మేము అందరం కలిసి అయితే ఇంకా వెళ్ళిపోదామని ముందు నుంచే కాల్ చేసుకుంటే ఇంకా అక్క కూడా మేము వచ్చిన టైంకి అయితే వచ్చేసింది. తర్వాత మా పిల్లలకు కూడా ఇంకా మేమైతే 3:30 లేచిపోయాం కదా, ఇంకా పిల్లలకు కూడా ఆకలి అని అంటేనేమి పిల్లలకైతే లేచిపోయింది కొనేసి నేను మా హస్బెండ్ అయితే టీ తాగాము. టీ తాగిన తర్వాత అలాగా మాకు టైం పాస్ అయిపోయింది. ఇంకా ట్రైన్లో ఎవరికి జర్నీ ఇష్టం ఉండదు చెప్పండి, చాలా ఇష్టం జర్నీ అంటే. ఇంకా మా పిల్లలు మేమైతే ఇంకా అలా కూర్చున్నాం. పిల్లలు అయితే లేస్తున్నారు. లేస్తున్న తర్వాత మా అక్క ఉంది కదా, మేమిద్దరం అలా కొద్దిసేపు అయితే మేము మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత 3:30 కదా పిల్లలు అయితే పడుకుంటాము అని అన్నారు. అయితే కొద్దిసేపు పడుకున్నారు వాళ్ళైతే, ఇంకా పడుకున్నారు. ఇంకా మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా. నేను మా చిన్ను అయితే కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాము. నాకైతే నిద్ర వస్తుంది. ఇది చిన్ను నేను పడుకుంటాను చిన్ను కొద్దిసేపు నువ్వు ఉండు చిన్ను అని అంటే తను అన్నది సరే మా అమ్మాయి నువ్వు పడుకో అని అన్నది. నాకైతే నేనైతే కొద్దిసేపు అయితే పడుకున్నాను. నేను పడుకొని లేచిన తర్వాత అయితే అది మళ్ళీ పడుకుండిపోయింది. అమ్మ నేను పడుకుంటానని అన్నది. అదైతే కొద్దిసేపు అయితే మళ్ళీ పడుకుంది మా చిన్ను అయితే. ఇంకా మేమైతే ఇంకా అలాగా అసలు ట్రైన్ మాత్రం అసలు ఖాళీ లేదు. ఎందుకంటే అది సండే అయితే ఆ రోజైతే మజ్జిగరం గుడికి అయితే చాలా మంది అయితే వెళ్తారు. మీలో ఎంతమందికి తెలుసు మజ్జిగౌరమ్మ టెంపుల్ అని అంటే అది చాలా ఫేమస్ ఒరిస్సాకి. ఇంకా మేమైతే ఇంకా తర్వాత ఇంకా ట్రైన్లో ఏవి వచ్చినా మనకు తినడమే కదా, అందుకని మేమైతే మా చిన్నదైతే డ్రింక్ కొనుక్కుంది. నేనైతే ఇంకా ఆటలేస్తున్నాను మా హస్బెండ్ చెప్తే చిప్స్ అయితే కొనిసి ఇచ్చారు. తన డ్రింక్ ఇవ్వు కొద్దిగా అని అంటే అది ఇవ్వననిసింది. సరే అయితేనని నాకు వద్దంటే సరే అమ్మ నాకు చిప్స్ ఇవ్వని అడిగింది. చిప్స్ ఏమి 2 ప్యాకెట్లు కొనిపించుకున్నారు కానీ ఇద్దరు తినలేదు, అవి నేనే తినవలసి వచ్చింది. ఇంకా నాకు కూడా విపరీతంగా ఆకలేస్తుంది, కొద్దిగా ఇవ్వు చిన్న డ్రింక్ అని అంటే ఇవ్వననిసింది. అసలుగానే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే తను వెళ్ళిపోయింది. ఇక మా పెద్ద పాప ఎదురుగా అయితే కూర్చుంది. మేము ఇంకా అప్పటికే నాకు నిద్ర చాలా విపరీతంగా వచ్చేసింది. ఇక ఇద్దరు కొనుక్కున్న ప్యాకెట్స్ కానీ ఇద్దరు తీసుకోలేదు ప్యాకెట్స్ అయితే. ఇంకా అలాగైతే మూవ్ అవుతుంది ట్రైన్ అయితే, చాలా ఫాస్ట్గా అయితే రన్ అవుతుంది ట్రైన్ అయితే. మాకు ఎప్పుడు 10:30కి రాయగడ వెళ్ళవలసిన ట్రైన్ అయితే మేము ఇంటికి వచ్చినట్టు 12:30 అయితే అయ్యింది. చాలా 2 అవర్స్ అయితే ట్రైన్ లేట్ అంట. మేము బొబ్బులు వచ్చినట్టుగా 10:30 అయ్యింది. ఇంకా రాయగడ ఇంకేట అది పార్పురం అయితే ఇంకొచ్చాము. ఇంకా మేము వచ్చినప్పటికైతే టైం మీకు చూపిస్తాను చూడండి. ఇది మొత్తం రాయగడ అంటే మజ్జిగర టెంపుల్ అని అంటే చాలా ఫేమస్ అసలు. ఇదండి ఇది బ్రిడ్జి మజ్జిగరమ్మ తల్లి బ్రిడ్జి అయితే. ఇక ఇదంతా బ్రిడ్జి మజ్జిగరం గుడి. చాలా బాగుంటుంది గుడికి, ఎప్పుడైనా ఎవరైనా రండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మై ఫేవరెట్ టెంపుల్ అంటే నాకు ఇష్టమైనది చాలా అంటే మజ్జిగరం టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక మజ్జిగరం గుడి ఇదైతే మనం ట్రైన్లో ఉంటుంది కానీ గుడి అయితే మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సండే అండ్ ట్యూస్డే అయితే ఖాళీ ఉండదు అసలు. ఇక మేమైతే ఇంకా అలా రీచ్ అయిపోయాం స్టేషన్కి అయితే. స్టేషన్కి వచ్చిన చూడండి 12:30 అయింది. మేము రావాల్సింది అయితే 10:30. అలాంటిది 2 అవర్స్ అయితే ట్రైన్ చాలా లేటు. ఇంకా అప్పటికి జనాలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నాయి. ఇదైతే ఎక్కడ పొరపాటు వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. అందుకని మమ్మల్ని అయితే దిగనివ్వలేదు కూడానా. ఇంకా మేమైతే మా బ్రదర్ అయితే వచ్చాడు కారులోని. మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక మా అక్క మేమందరం కలిసి అయితే, మాది వాళ్ళది పక్కనే హౌస్. ఇంకా అందుకనే మేమిద్దరం కూడా కలిసి అయితే ఇంకా ఇంటికైతే ఇంకా వచ్చేసాము. ఇదంతా మా ఏరియా. ఇంకా మేమైతే ఇంకా మా ఇంటికైతే ఇంకా ఇంకా 5 minutesలో రీచ్ అయిపోతాము.
ఇంకా మా ఇల్లు అయితే వచ్చేసింది. మా అమ్మ వాళ్ళు వెళ్ళి మా అమ్మ ఈవిడ, ఇక మా మేనల్లుడు మా తమ్ముడు వాళ్ళ బాబు ఆడైతే, ఇంకా మా తమ్ముడు అయితే లగేజ్లు పట్టుకొని వచ్చాడు. ఇంకా అప్పటికే మాకు బాగా నీరసం వచ్చింది. ఎప్పుడు 3:30కి 4కి స్టేషన్కి వస్తే మేము ఇంటికి వచ్చినట్టుగా 12:30 అయిపోయింది. చూడండి మీకైతే టైం ఆడైతే మా బ్రదరు ఇంకా లగేజ్ తెచ్చి ఇంట్లోకి అయితే వచ్చాడు. చూడండి టైం అయితే 1:15 అయింది మేము ఇంటికి వచ్చినప్పటికైతే. ఇంకా బాగా నీరసం, మా మొహాలు చూడండి ఎలా వాడిపోయాక. అగో మా అమ్మ ఈవిడ, ఇక మేమైతే ఇక మా పాప, మాకు పక్కింటి పాప, ఇక మా తమ్ముడునా మా మేనల్లుడునా మా పాప, మా చిన్నదానికి వాళ్ళ మాయ అంటే చాలా ఇష్టము, చాలా పిచ్చి దానికి వాళ్ళ మాయ అంటే. అందుకని నేను రాగానే వాళ్ళ మాయ దగ్గరికి అయితే పరిగెట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గుడి ఎంత ఇష్టం అనేది కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.